ఒకానొకప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మళ్ళీ మీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. కశ్యప ప్రజాపతికే భార్యలైనటువంటి వినత కదురువ ఇద్దరూ కూడా చెల్లెలు అక్క. వినత కదురువ అన్నాను కాబట్టి చెల్లెలు అక్క అంటున్నా. కదురువ వినత అయితే అక్క చెల్లి. వాళ్ళిద్దరూ ఒకనాటి సాయంకాలం వేళ వ్యాహ్యాళిగా పాలసముద్రపు ఒడ్డుకి వెళ్ళడం, పాలసముద్రపు ఒడ్డున పాలసముద్రపు నురుగు ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉండేటటువంటి క్షీరసాగర మథనమునందు ఆవిర్భవించినటువంటి ఇంద్రుడి గుర్రమైన ఉచ్చైశ్రవం విహరిస్తూ ఉండడం, ఆ గుర్రం యొక్క తోక భాగం మాత్రం నల్లగా ఉంది అని కావాలని తెలిసి కూడా అది తెల్లగానే ఉంది అన్న విషయం తన ఎరుకలో ఉన్నప్పటికీ కద్రువ మాట్లాడడం, కాదు కాదే అక్క, గుర్రం తోక తెల్లగానే ఉన్నది అని వినత అనడం, కాదు ఇవాళ మనకి పతి శుశ్రూష సమయం అయిపోయింది కాబట్టి చీకటి పడుతోంది కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం, రేపు ఉదయం వచ్చి గుర్రం తోక పరిశీలిద్దాం, ఒకవేళ గుర్రం తోక కానీ నల్లగా ఉంటే వినత నీవు నాకు దాస్యం చెయ్యాలి, ఆ తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తానని కద్రువ వినత అంగీకారానికి రావడం, మరునాటి ఉదయం వాళ్ళు గుర్రాన్ని చూడడానికి వెళ్ళక ముందే ముందు రోజు రాత్రి కద్రువ తన సంతానమైనటువంటి సర్పములన్నిటినీ పిలిచి, మీరు నల్లటి శరీరం కలిగిన వారు కాబట్టి మీలో ఎవరో ఒకరు వెళ్ళి ఆ ఉచ్చైశ్రవం యొక్క తోకకి చుట్టుకుంటే తోక నల్లగా కనపడితే మీ పినతల్లి నాకు దాస్యం చేస్తుంది కనుక, నా మాట నిజమవుతుంది కనుక మీరు వెళ్ళి ఎవరో ఒకరు తోకకి చుట్టుకోండి అని చెప్పి ఆదేశిస్తే, ధర్మ వ్యతిరిక్తమైనటువంటి పని చెయ్యడానికి ఆదిశేషుడు వాసుకి మొదలైనటువంటి వారు తిరస్కరిస్తే, కర్కోటకుడు అనేటటువంటి సర్పం మాత్రం సర్పజాతిని రక్షించడం కోసం వెళ్ళి ఆ గుర్రం యొక్క తోకని చుట్టుకుంటే, తీరా వెళ్ళినటువంటి వినత కద్రువలలో ఆ వినత తోక నల్లగా ఉంది అని అనుకుని దాస్యం చెయ్యడానికి అంగీకరించింది. ఆ దాస్యం చెయ్యడానికి ముందరే తనకి పుట్టవలసినటువంటి పిల్లల్లో 2 గుడ్లలో ఒక గుడ్డు అవతల అక్కకి పిల్లలు పుట్టారు, నాకు పుట్టలేదనేటటువంటి అమర్షభావంతో గుడ్డుని బద్దలగొట్టిన కారణం చేత శరీరము యొక్క ఊర్ధ్వభాగము ఏర్పడినవాడు, అధోభాగము ఏర్పడనటువంటి వాడు అనూరుడు బయటికి వచ్చి, నువ్వు 500 సంవత్సరములు నీ యొక్క అక్కకి దాస్యం చేస్తావు, తదనంతరం 2వ గుడ్డి జోలికి వెళ్ళకు, అది బాగా పొదగబడిన తరువాత అందులోంచి నా తమ్ముడు ప్రభవిస్తాడు, నా తమ్ముడు నీ యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి కారణమవుతాడు, అప్పటి వరకు ఓపిక పట్టమని ఆనతిచ్చి సూర్యభగవానుడికి రథంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి 2వ గుడ్డు పొదగబడి ఆ 2వ గుడ్డులోంచి గరుత్మంతుడనేటటువంటి పేరు కలిగినటువంటి పక్షి బయటికి వచ్చింది. ఆయన పుట్టుకతోటే అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి వాడు, అపారమైనటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడు. కానీ తల్లి దాస్యం చేస్తోంది కాబట్టి బిడ్డలు కూడా దాస్యం చెయ్యాలి, అది నియమం. కాబట్టి వినత కద్రువకి దాస్యం చేస్తోంది కాబట్టి వైనతేయుడైనటువంటి గరుత్మంతుడు కూడా ఇంత శక్తివంతుడయ్యుండి కూడా ప్రతిరోజు కద్రువ దగ్గరికి వెళ్ళి దాస్యం చేసేవాడు. కద్రువ అసలు ఎందుకు అడిగింది దాస్యం అంటే, తన బిడ్డల కన్నా అధికులైన 2 బిడ్డలు వినత కడుపున పుడతారు కనుక వాళ్ళ వలన తన బిడ్డలకి ఆపద రాకుండా వినతని వైనతేయుల్ని కూడా దాస్యమునందుంచుకోవడానికి పనిన పన్నాగం కనుక తన పిల్లలైనటువంటి సర్పములను పిలిచి, మీరు గరుత్మంతుని యొక్క భుజములను అధిరోహించి కూర్చోండి, మిమ్మల్ని అలా ఆకాశ వీధిలో తిప్పి తీసుకొస్తాడని ఈ పాము పిల్లల్ని గరుత్మంతుని మీద కూర్చోబెట్టేది. ఆయన వీళ్ళు జారి పడిపోకుండా జాగ్రత్తగా రెక్కలల్లార్చి ఆకాశపథంలో అలా తిప్పి తీసుకొచ్చి భూమి మీద విడిచిపెడుతుండేవాడు. అలా తీసుకెడుతున్న కాలంలోనే ఒకసారి సూర్యమండలానికి బాగా దగ్గరగా ఎగిరాడు. ఎగిరేటప్పటికీ ఆ సూర్య తేజస్సు తట్టుకోలేక పావులు మాడిపోయి కింద పడిపోయి మరణించి, అప్పుడు కద్రువ మళ్ళీ ఇంద్రుణ్ణి ప్రార్థన చేసి ఆయన యొక్క అమృత దృక్కుల చేత అమృతానుగ్రహం చేత తన బిడ్డలని బ్రతికించుకుంది. ఇలా కొంతకాలం గడిచిన కొద్దీ గరుత్మంతుని యొక్క బలపరాక్రమములు చూసినటువంటి కద్రువకి భయం ఎక్కువ అవ్వడం మొదలుపెట్టింది. ఇంత బలపరాక్రమములు కలిగినటువంటి పిల్లవాడు,
ఎప్పటికైనా నా సంతానానికి ఈయన వలన ఉపద్రవం రావచ్చు అని ఆలోచిస్తోంది. ఈ ఆలోచిస్తున్న కాలంలోనే ఒకనాడు గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నాకు అపారమైనటువంటి పరాక్రమం ఉన్నది, అపారమైనటువంటి పౌరుషం ఉన్నది, కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా నేను దాస్యం చేస్తున్నాను, నువ్వు దాస్యం చేస్తున్నావు, ఎందువల్ల ఈ అగత్యం ఏర్పడింది అని అడిగాడు. తల్లి జరిగినటువంటి విషయాన్నంతటినీ కూడా కుమారుడైనటువంటి గరుత్మంతునకు చెప్పింది. ఆయన ఒక మాట అన్నాడు, అమ్మ, సృష్టిలో ఏ కొడుకైనా మొట్టమొదట చెయ్యవలసినటువంటి పని తల్లిని సుఖపెట్టడం. అమ్మని మించినటువంటి దైవం లోకంలో లేదు. నువ్వు ఇంత కష్టపడుతుంటే, దాస్యం చేస్తుంటే, నిన్ను దాస్యం నుంచి విడుదల చెయ్యడానికి నేను ప్రయత్నం చేయకపోతే అసలు నా జీవితానికి పరమార్థం ఏముంది? ఇందుకు పురాణం వింటారు. పురాణము కల్పిత కథ కాదు. పురాణము వేదమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని ఇతిహాసమై, ఇతిహాసం అంటే ఇది ఇట్లే జరిగినది, యథార్థగాథ ద్వారా నిరూపిస్తుంది. తల్లి అపారమైనటువంటి శక్తివంతురాలు. ఏ కారణం చేత అంటే ఆమె వయసు ఉడిగిపోయి తనంత తానుగా ఏ ఉత్తమ కర్మ చెయ్యలేకపోవచ్చు, కానీ ఆమె బిడ్డల అభ్యున్నతికి మాత్రం పరమాద్భుతమైనటువంటి అనుగ్రహ హేతు. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, తల్లి ఎంత వృద్ధురాలైపోనివ్వండి, స్నానం చేసిందా చేయలేదా అని కూడా నియమం లేదు. అమ్మ అలా కుర్చీలో కూర్చుని ఉండగా లేదా మంచం మీద పడుకుని ఉండగా కూడా దోషం లేదు. తెలివిలో ఉంటే చాలు. నిద్రపోతుండగా కన్నీళ్లతో అటువంటి ప్రదక్షిణాలు చేయకూడదు. ఆమె కుర్చీలో కూర్చుని ఉండగా అన్నమాట నేను వాడడం మంగళప్రదంగా వాడాను. ఉండగా ఒక్క ప్రదక్షిణం అమ్మకి చేసి, అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి, ఒక్క నమస్కారం అమ్మకి చేసి కొడుకు వెళ్ళిపోయాడు అనుకోండి, వాడి జీవుడు ఆ రోజున ఎంత పుణ్యం చేశాడు అని స్వీకరిస్తుందంటే శాస్త్రం, అటువంటి వ్యక్తి అమ్మ చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినటువంటి కారణం చేత భూప్రదక్షిణ షట్కేన, ఆయన 6 మాట్లు భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చాడు, ఒక పుణ్యం. కాశీయాత్రాయుతేనచ, ఎన్నో పర్యాయములు కాశీయాత్ర చేసి సశాస్త్రీయంగా కాశీపట్టణంలో నివాసం ఎలా చెయ్యాలో అలా నివాసం చేసి వచ్చినటువంటి వ్యక్తి యొక్క పుణ్యాన్ని సేతుస్నాన శతైర్యచ్చ, ఆ సేతువు దగ్గరికి వెళ్ళి, సేతువు అంటే రామేశ్వరం, రామేశ్వరం దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తే, అది సముద్ర స్నానం గనక మహాసంకల్పంతో చెయ్యాలి. మహాసంకల్పంతో సముద్ర స్నానం 100 పర్యాయములు రామేశ్వరం వెళ్ళి చేస్తే ఏ ఫలితం ఇస్తారో తత్ఫలం మాతృవందనే, అమ్మకి నమస్కారం చేసినటువంటి బిడ్డడి ఖాతాలో వేస్తున్నారు. ఇప్పుడు అమ్మ తన కొరకు తానెంత చేసుకుంటోంది, సంబంధం లేదు. శాస్త్రం చాలా తేలికగా విశేషమైనటువంటి ఫలితాన్ని కట్టబెట్టింది, ఇద్దరి విషయంతోనే కట్టబెట్టింది. మనిషి అభ్యున్నతిని అంతటినీ ఇద్దరి యందే తీసుకెళ్ళి నిక్షిప్తం చేసేసింది. ఒకటి అమ్మ, అమ్మకి ప్రదక్షిణం, అమ్మకి నమస్కారం అంత గొప్పవి. అమ్మ చేతి అన్నం అమృతం కన్నా గొప్పది. రెండవది అగ్ని. అందుకే భారతదేశంలో సనాతన ధర్మంలో నిజానికి మనం అందరం కూడా అగ్ని ఆరాధకులం. అగ్నిని ఆరాధించకుండా ఉండరు. స్త్రీలు కూడా పొయ్యి వెలిగించాలి అంటే అంత గౌరవం పాటిస్తారు. పొయ్యి వెలిగించగానే 2 చేతులు కైమోడ్చి నమస్కరిస్తారు. ఎందుకనంటే భట్టారక అన్న శబ్దాన్ని అందరికీ వెయ్యరు. పరమ పూజనీయుడైతే భట్టారక శబ్దం వేస్తారు. లలితా పరా భట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, అగ్ని భట్టారక. భట్టారక అంటే పరమ పూజనీయుడు, ఆయన సద్బ్రాహ్మణుడు. ఆయన నిజానికి నగరములు తగలపెట్టగలడు. కానీ హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచకురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. ధర్మచక్రాన్ని తిప్పుతూ లోకములనన్నిటినీ నిలబెడతాడు. ధర్మచక్రం తిరగడము అంటే మనం పాడి పంట సమృద్ధిగా లభించిన తరువాత యజ్ఞం చెయ్యాలి.
యజ్ఞంలో మనం ఇచ్చినటువంటి హవిస్సుని దేవతలు ఆహారంగా తింటారు. తిన్న దేవతలు సంతోషించి మళ్ళీ వేళ్ల పట్టున తగినంత వర్షం కురిపిస్తారు. ఆ తగినంత అవసరమైనంత వర్షం వల్ల మళ్ళీ పంటలు పండుతాయి. మళ్ళీ ఆ పంటల వలన ప్రజలు సంతోషంతో మళ్ళీ యజ్ఞం చేస్తారు. మళ్ళీ ఆ యజ్ఞంలో అగ్నిహోత్రుడి ద్వారానే హవిస్సు దేవతలకు ఇవ్వాలి. ఏదో నైవేద్యం పెట్టినట్టుగా ఇస్తే కుదరదు. హవిస్సు తినాలి అంటే అది ఒక్క అగ్నిహోత్రుడు మాత్రమే పట్టుకెడతాడు. అందుకనే హవ్యవాహనుడు అని పేరు ఆయనకి. ఆయన పట్టుకెడితేనే దేవతలు తింటారు. అందుకే మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో. అది ధర్మచక్రం. ఆ ధర్మచక్రం తిరగడానికి కారకుడెవరు అంటే అగ్నిభట్టారకుడు. శరీరం విడిచిపెట్టినటువంటి తల్లిదండ్రుల్ని ఉద్దేశించి శ్రాద్ధకర్మ చేసేటప్పుడు కవ్యం ఇస్తారు. ఆ కవ్యం ఇచ్చినప్పుడు దాన్ని పితృదేవతలకి పట్టుకెళ్ళేటటువంటి వాడెవరు అంటే అగ్నిహోత్రుడు. ఆయన లేని నాడు పితృదేవతలకు అసలు కవ్యం అందదు. అసలు ప్రతి ఇంట ఊళ్ళు కాల్చగలిగిన వాడు మన కోసమని అన్నం వండి పెడుతున్నాడు అంటే ఆయన యొక్క ఔదార్యం. చిన్న మంట రూపంలో ఉండి మనం తినడానికి కావలసిన అన్నాన్ని మొట్టమొదటి వంట బ్రాహ్మణుడిగా ఇంట్లో వంట చేసి పెడుతున్నాడు. అందుకే అగ్ని వెలిగించగానే ఇంట స్త్రీ అగ్నిహోత్రాన్ని వెలిగిస్తుంది కాబట్టి వంట పొయ్యి దగ్గర అక్కడికి వెళ్ళి ఉత్తర క్షణంలో 2 చేతులు కైమోడ్చి నమస్కరిస్తారు. అమంత్రకంగా పూజ పూర్తయిపోయాక కొద్దిగా నేతి అన్నపు మెతుకు మంటలో సమర్పించి మిగిలినటువంటిది అగ్ని తినగా మిగిలిన శేషమవుతుంది కాబట్టి భర్తకి బిడ్డలకి వడ్డిస్తారు. ఎందుకంటే శ్రియమిచ్చేత్ హుతాశన, దాని వలన భర్తకు పిల్లలకు అభ్యున్నతిని కలుగుతుంది. అందుకే దాన్ని దేవతా ప్రసాదం చేయడం కోసమే ఇప్పటికీ వంట చేస్తే ఒక నియమం చెప్తారు. ఒక హోమం చేసేటప్పుడు ఆ చెరుహు అంటారు, పక్వాన్న పాత్రని తీసుకెళ్ళి ఎదురుగుండా ఉంచి ఒకసారి ఉత్తర దిక్కుకి జరుపుతారు. ఎందుకు ఉత్తరానికి జరుపుతారు అంటే అది దేవతారాధనకు ఉపయుక్తం కావాలి. దక్షిణానికి కదిపారనుకోండి పితృదేవతల ఆరాధనకి పనికొస్తుంది. అందుకే వంట పొయ్యి మించి దింపినటువంటి అన్నాన్ని ముందు ఉత్తర దిక్కుకి దింపుతారు. తప్పక దక్షిణం వైపు దింపినా కొద్దిగా ఉత్తరం వైపుకి కదిపి మంత్రం లేకుండా ఇంటి ఇల్లాలు కనుక ఆమె నెయ్యి వేసినటువంటి ఒక్క మెతుకు తీసి ఏ పొయ్యిలో వంట చేశారో ఆ పొయ్యిలోనే ఒక్క మెతుకు సమర్పిస్తారు. సత్యహరిశ్చంద్రీయంలో చంద్రమతీదేవి ప్రార్థన చేసినంత మాత్రం చేత దావానలమంతా కూడా ఆగిపోయింది. అగ్నితో ప్రారంభం జీవితం. అర్ధరాత్రి అయిపోనివ్వండి, బ్రాహ్మణ వివాహంలో ప్రధాన హోమం పూర్తి చేసిన తరువాతనే ఆపుతారు. అంత గొప్పది. చిట్ట చివరికి ఒక వ్యక్తి శరీరం పడిపోతే ఆ శరీరాన్ని హవిస్సుగా కొడుకు తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో వేసేస్తాడు. మా నాన్నగారు బ్రతికున్నంత కాలం అగ్నిదేవుడా నీకు హవిస్సునిచ్చాడు, ఇప్పుడు ఇక ఇవ్వలేడు, పడిపోయింది శరీరం, దీన్ని హవిస్సుగా ఇస్తున్నానని అంత్యేష్టి సంస్కారమనందు మంత్రం చెప్పి అగ్నిలోకి వేస్తాడు. అందుకే యథార్థమునకు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ అగ్ని ఆరాధకులు. అగ్నిహోత్రం ద్వారా దేవతలకు హవిస్సులిచ్చేటటువంటి ప్రక్రియ ఒక్క సనాతన ధర్మమునందు వినా మీకు ఎక్కడా కనపడదు. యజ్ఞం అనేటటువంటిది అంత అత్యద్భుతమైనటువంటి సాధనం. అంత అద్భుతమైనటువంటి యజ్ఞ ప్రక్రియ యందు అత్యంత ముఖ్యమైనటువంటిది ఏది అంటే అదిగో ఆ అగ్ని ద్వారా హవిస్సునిస్తారు. అగ్ని అనేటటువంటిది, అగ్నిని ఆరాధించడం అనేటటువంటిది, అగ్నిని భట్టారకుడుగా గుర్తించి నమస్కరించడం అనేటటువంటిది ఈ జాతికి అనాదిగా వస్తున్నటువంటి పవిత్రమైన ఆలోచన విధానం. కనుక ఒకానొకప్పుడు గరుత్మంతుడంతటి వాడు కూడా తాను దాస్యం చేస్తూ తల్లి దాస్యం చేస్తూ ఉంటే ఆ దాస్యం నుంచి విడుదల చెయ్యవలసి వచ్చింది. అప్పుడు తల్లిని అడిగాడు, నేను ఈ విషయాన్ని ఎందుకు మనవి చేయవలసి వచ్చింది అంటే తల్లి ఎంత గొప్పదో మళ్ళీ అగ్ని అంత గొప్పది. ప్రతిరోజు అగ్ని కార్యం నడవాలి. అగ్ని కార్యం చెయ్యలేకపోతే ఏం చెయ్యాలి అని అడిగారు. వేదం గౌరవారగ్ని అంది. ఆవుయే అగ్నిహోత్రము. అగ్ని ఆవు కాదు, ఆవు అగ్నిహోత్రము. అంటే
అగ్ని కార్యం చేస్తే, అగ్నికి ప్రదక్షిణం చేస్తే ఏ ఫలితం వస్తుందో, గోవుకి చేతితో పిడికెడు పట్టినన్ని ఎండుగడ్డి పరకలు తీసుకెళ్ళి పెట్టి ఆవుకి ప్రదక్షిణం చేసినంత మాత్రం చేత అగ్నిహోత్రమును ఆరాధన చేసినవాడే. అందుకే ఆశ్రమంతో నియమం లేకుండా బ్రహ్మచారి కాని, గృహస్థు కాని, వానప్రస్థు కాని, సన్యాసి కాని తప్పకుండా గోసేవ చెయ్యడం అనేటటువంటిది ఈ దేశంలో ప్రధాన నియమంగా ఏర్పడింది. అందుకే అత్యంత పూజనీయమైనటువంటి స్థానములివి. ఆ అమ్మ అనేటటువంటి 2 అక్షరాలకి వేదం పట్టాభిషేకం చేసి మాట్లాడింది. అందుకే మొదటి నమస్కారం ఎవరికి అంటే కేవలముగా మొదటి నమస్కారం అమ్మకే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇది ఎప్పుడూ నువ్వు మరిచిపోకు సుమా, ఈ విషయాలు బాగా జ్ఞాపకంలో ఉంచుకో సుమా అని స్నాతకం సమయంలో గురువు వచ్చి గృహస్థాశ్రమంలోకి వెడుతున్నటువంటి బ్రహ్మచారికి చెప్తాడు. కాబట్టి అమ్మ అనేటటువంటిది అంత గొప్పది. పురాణంలో ఎప్పుడైనా ఏదైనా ఒకటి జరిగింది అంటే వేదప్రోక్తమైన విషయాన్ని భూతద్దంలో చూపిస్తోంది అని గుర్తుపెట్టుకోవాలి. లేనినాడు అది కేవలం చరిత్రలో జరిగిపోయినటువంటి కథ కాదు, అది మన జీవితాల్లో మనం కూడా అభ్యున్నతి కొరకు ఎలా ప్రవర్తించాలో నేర్పుతుంది. కాబట్టి వెళ్ళి తల్లి పాదములు పట్టి ప్రార్థన చేశాడు గరుత్మంతుడు. అమ్మా, నన్ను ఏం చేస్తే ఈ దాస్యం నుంచి నువ్వు విముక్తురాలవుతావో ఆదేశించమన్నాడు. నాయన, అటువంటి అవకాశం మనకివ్వగలిగినది కద్రువ. కద్రువ వలన దాస్య విముక్తి లభించాలి. వెళ్ళి పావులను అడిగాడు, మీ అందరికీ ఏం కావాలి చెప్పండి, మీకు ఏది కావాలంటే అది తెచ్చి ఇస్తాను. నాకు కావలసింది ఒకటే, మీకు కావలసింది తెచ్చి నేను ఇస్తాను. మీరు నన్ను మా అమ్మని దాస్యం నుంచి విముక్తుల్ని చెయ్యాలి. వెంటనే పావులన్నీ ఆలోచించుకొని ఒక మాట చెప్పాయి, అమృతాన్ని తీసుకొచ్చి మాకి, అమృతాన్ని ఇస్తే మేము అమృతాన్ని సేవిస్తాం, దానివలన ఇక మాకు జరామరణ భయం ఉండదు. కాబట్టి ఎక్కడో స్వర్గలోకంలో ఆ ఇంద్రుడి యొక్క రక్షణలో ఉంది అమృతభాండం. నువ్వు చాలా తేజోవంతుడివి, పరాక్రమశాలివి కనుక వెళ్ళి ఆ అమృతభాండాన్ని తీసుకురా. సరే, తప్పకుండా తీసుకొస్తానని వెళ్ళి అమ్మకి నమస్కారం చేశాడు. చేసి, అమ్మ, నేను ఆ అమృతాపహరణానికి బయలుదేరుతున్నాను. అర్థించి తీసుకురావడం గాడు, ఇంద్రుడు ఇవ్వడు అమృతాన్ని, అపహరించి తీసుకొస్తా. అపహరించి తీసుకురావడం అనగానే దేవతలందరూ నా మీదకి యుద్ధానికి వస్తారు, ఇంద్రుడు యుద్ధానికి వస్తాడు. భయం లేదమ్మా, నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడు లేడు. నీకు నమస్కరిస్తున్నాను, కానీ చాలా ఆకలిగా ఉంది. ఎక్కడ బాగా కడుపు నిండా తినడానికి ఆహారం దొరుకుతుందో నాకు అనుజ్ఞని, నీ ఆజ్ఞ తీసుకుని దేవలోకానికి వెడతానన్నాడు. ఆవిడంది, సముద్రంలో కొంతమంది నిషాదులు ఉన్నారు, వాళ్ళని భక్షించి వాళ్ళందరూ ధర్మ వ్యతిరేక్తంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని భక్షించి కడుపు నింపుకుని అక్కడి నుంచి బయలుదేరి దేవలోకానికి వెళ్ళు అంది. ఆ మాట విన్నాడు, సంతోషించాడు. ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత ప్లవంగతేజుడితిందయి తార్క్ష్యుడు తల్లికిన్ మనప్రీతి కలిగించచు యగసెన్ భీమజవంబున నభ్రవీదికిన్ అంటాడు నన్నయ్య గారు మహాభారతం ఆదిపర్వంలో. ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు. ఆయనట గరుత్మంతుడు రెక్కలల్లారుస్తూ ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చేటటువంటి గాలికి పర్వతములు కూడా బంతులిగిరిపోయినట్టుగా ఎగిరిపోతాయిట. మహావృక్షములు కూడా కూకటి వేళ్లతో నేల మీదకు ఒరిగిపోతాయి. అంత పెద్ద గాలిని తన యొక్క రెక్కల అల్లార్పు చేత సృష్టించగలిగిన వాడు ఆతతపక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాదూత ప్లవంగతేజుడితిండయి. అమ్మ యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసమని ధృతితో పట్టుదలతో కూడుకున్నటువంటి సంకల్పం చేసుకున్నవాడై తల్లికిన్ మనప్రీతియునర్చుచు అమ్మ ఎంతో సంతోషపడేటట్టుగా ఇంతటి బలవంతుడు నాకు కొడుకయ్యాడు, ఇంతటి ధార్మికుడు నాకు కొడుకయ్యాడని ఆనందపడేటట్టుగా
యగసెన్ భీమజవంబున నభ్రవీదికిన్. ఒక్కసారి అపారమైనటువంటి వేగంతో, బలంతో, నిశ్చయాత్మకమైన బుద్ధితో, మనసునందు తొట్రుపాటు లేకుండా, జరగబోయేటటువంటి సంగ్రామం గురించి మనసులో కించిత్ కూడా భయాన్ని పొందకుండా పరమోత్సాహంతో, అది మనసుకు ఉండవలసినటువంటి లక్షణం. గరుత్మంతునకు హనుమకు ఈ ఇద్దరి దగ్గర కనపడుతుంది ఈ లక్షణం. అందుకే మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంటారు. అలాగే భీమజవంబున నభ్రవీదికిన్, అంత వేగంతో బలంతో ఆకాశంలోకి ఎగిరాడు. ఎగిరి వెళ్ళాడు, నిషాదుల్ని తిన్నాడు. ఆయన కడుపు నిండలేదు. మళ్ళీ తిన్నగా తపస్సు చేసుకుంటున్నటువంటి తండ్రి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తండ్రిని ప్రార్థన చేశాడు. తండ్రి, నా ఆకలి తీరలేదు, నేను స్వర్గలోకానికి వెళ్ళాలి, ఇంద్రుడితో యుద్ధం చెయ్యాలి, దేవతలతో యుద్ధం చెయ్యాలి, అమృతాపహరణం చెయ్యాలి. కాబట్టి నా కడుపు నిండడానికి తగినటువంటి ఆహారం ఎక్కడ లభిస్తుందో నన్ను అనుగ్రహించండి అని అడిగాడు. ఆయన అన్నాడు, నువ్వు తిన్నగా వెడితే ఒక మడుగు కనపడుతుంది. ఆ మడుగు లోపల ఒక తాబేలు పడుకుని ఉంటుంది, ఒడ్డున ఒక ఏనుగు ఉంటుంది. అదే పనిగా రెండూ పోరాటం చేస్తూ ఉంటాయి. నీటిలో ఉన్న తాబేలు, ఒడ్డున ఉన్నటువంటి ఏనుగు ఒకదాన్నొకటి చంపుకోవాలని దెబ్బలాడుకుంటూ ఉంటాయి. అలా ఎందుకు దెబ్బలాడుకుంటాయని అడిగాడు. అడిగితే తాబేలుకి ఏనుక్కి జన్మాంతర వైరం లేదు. కొన్ని ప్రాణులు పుట్టుకతో వైరాన్ని పొందుతాయి. పంది, కుక్క ఉన్నాయనుకోండి, పుట్టుకతోటే వాటి రెండిటికి వైరం. అవి ఎందుకు అంటే అదంతే సృష్టి నియమం. పిల్లి, ఎలుక ఉన్నాయనుకోండి, జన్మతః వాటి మధ్య వైరం. గ్రద్ద, కోడి ఉన్నాయనుకోండి, జన్మతః వైరం. కానీ తాబేలుకి ఏనుక్కి వైరం ఏమిటి? ఎందుకు అలా దెబ్బలాడుకుంటాయి? ఏనుగు భూమి మీద ఉంటుంది, తాబేలు నీటిలో ఉంటుంది. అవసరమైతే అప్పుడెప్పుడు ఉభయచరం కాబట్టి నేల మీదకి వస్తుంది. కానీ అది యుద్ధానికి వెళ్ళదే, ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయని అడిగాడు. వాసనాబలం గురించి చెప్పాడు అప్పుడు కశ్యప ప్రజాపతి. కొన్ని ప్రాణులు పుట్టుకతో వైరాన్ని పొందుతాయి. పంది, కుక్క ఉన్నాయనుకోండి, పుట్టుకతోటే వాటి రెండిటికి వైరం. అవి ఎందుకు అంటే అదంతే సృష్టి నియమం. పిల్లి, ఎలుక ఉన్నాయనుకోండి, జన్మతః వాటి మధ్య వైరం. గ్రద్ద, కోడి ఉన్నాయనుకోండి, జన్మతః వైరం. కానీ తాబేలుకి ఏనుక్కి వైరం ఏమిటి? ఎందుకు అలా దెబ్బలాడుకుంటాయి? ఏనుగు భూమి మీద ఉంటుంది, తాబేలు నీటిలో ఉంటుంది. అవసరమైతే అప్పుడెప్పుడు ఉభయచరం కాబట్టి నేల మీదకి వస్తుంది. కానీ అది యుద్ధానికి వెళ్ళదే, ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయని అడిగాడు. వాసనాబలం గురించి చెప్పాడు అప్పుడు కశ్యప ప్రజాపతి. వాళ్ళిద్దరూ గత జన్మలో మనుష్యులు, అన్నదమ్ములు. ఆ అన్నదమ్ముల యొక్క పేర్లు కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు. ఒకడి పేరు సుప్రతీకుడు, ఆయన తమ్ముడు. రెండవ వాడు చాలా తేజస్సు కలిగినటువంటి వాడు, అంత విశేష తేజుడు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఆస్తి కోసమని ఇద్దరూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. ఈ విభావసుడు అలాగే సుప్రతీకుడు ఆస్తి కోసం దెబ్బలాడుకోవడంలో ఒకరి మీద ఒకరికి వైరం పెరిగిపోయి పొడుచుకుని మరణించారు. మరణించిన తరువాత పూర్వజన్మలో వైరం జ్ఞాపకానికి ఉండిపోయింది కదూ. ఆఖరి ఊపిరిలో ఇద్దరికి ఒకరి మీద ఒకరికి వైరభావన ఉండిపోయింది. వైరభావనతో వెళ్ళిపోయారు కాబట్టి ఈ జన్మలో కూడా మళ్ళీ వైరభావనతోనే పుట్టారు. అంతంత శరీరాలు కలిగినటువంటి ప్రాణులు, అవే సామాన్యమైనటువంటి శరీరాలు కాదు. ఆ తాబేలు ఒక్కటే ఎంత ఉంటుంది అన్నది చెప్పారు నన్నయ్య గారు. అది 24 మైళ్ళు ఎంత దూరం ఉంటుందో అంత పొడుగు కలిగినటువంటి తాబేలు. అది 80 మైళ్ళ చుట్టుకొలత ఎంత ఉంటుందో అంత పెద్ద వ్యాసం కలిగినటువంటి తాబేలు. 80 మైళ్ళు చుట్టూ తిరిగితే ఎంత వ్యాసం ఉంటుందో అంత డిప్ప. 24 మైళ్ళు ఎంత పొడుగుంటుందో అంత పెద్ద శరీరం. ఇంత పెద్ద శరీరం కలిగినది తాబేలు. అలాగే 80 మైళ్ళ పొడవైనటువంటి శరీరం ఉన్నది ఏనుగు. 96 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి శరీరం. ఇంత పెద్ద శరీరం ఉన్నటువంటి ఏనుగు. ఇవి రెండు అలా కొట్టుకుంటూనే ఉన్నాయి. అందుకే ఇప్పటికీ అర్థం లేకుండా ఇక అస్తమానం దెబ్బలాడుకోవడమే పనిగా జన్మాంతరముల యందు కూడా వైరభావన అలా పెంచుకుందామనేటటువంటి
స్వల్ప బుద్ధితో ప్రవర్తించే అన్నదమ్ముల్ని చూసి వీళ్ళేం గజగచ్చపాలా ఏమి అంటూ ఉంటారు ఇప్పటికీ. ఆ రెండు అలా కొట్టుకుంటూ ఉన్నాయి. వాటికి ఈ దిక్కుమాలిన సంస్కారం పోవాలి. ఆ రెండిటిని నువ్వు తినేస్తే నీ ఆకలి తీరుతుంది. ఇక పైన కొట్టుకో. రెండు ఒకదానితో ఒకటి వైరం లేకుండా రెండు ఏకకాలమనందు తినబడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాయి. ఆ రెండిటిని తిను అన్నాడు. ఆయన తిన్నగా వెళ్ళి ఆ గజకచ్చపాల రెండింటినీ కూడా రెండు కాళ్ళ యొక్క గోళ్లతో పట్టుకుని పైకి ఎత్తాడు. పైకెత్తి ఆకాశంలోకి ఎగిలాడు. ఒక్కొక్కటి ఎంతంత ఉంటాయో నేను చెప్పాను కదా. దాన్ని అవలీలగా ఒక గ్రద్ద కోడి పిల్లని ఎలా తన్ని కాళ్లతో పట్టుకుంటుందో అంత అవలీలగా గజగచ్చపాల రెండింటినీ కాళ్లతో పట్టుకుని పైకెత్తి ఎగిరాడు. ఎగిరి వెడుతున్నాడు. ఈ రెండు తినాలి, రెండింటినీ తినాలి. తినాలి అంటే అవేం సామాన్యమైన ప్రాణులు కావు, వదిలిపెడితే పరిగెడతాయి. కాబట్టి తన వాడి ముక్కుతో కొట్టి చంపి తినాలి. అలా పెట్టుకోవడానికి ఒక యోగ్యమైన ప్రదేశం కావాలి. అంతంత శరీరాలు కలిగిన రెండింటిని పెట్టుకోవడానికి ఏ ప్రాంగణం దొరుకుతుందని ఎగురుతున్నాడు. ఎగురుతుంటే హిమాలయ పర్వతాల్లో ఒక లోయలో రోహిణము అని పేరు కలిగినటువంటి ఒక పెద్ద వృక్షం ఉంది. దాని ఒక్కొక్క కొమ్మ 10 ఆమడల పొడుగు, అంత పొడవైన కొమ్మలు కలిగినది. ఆ చెట్టు యొక్క జీవుడు ప్రార్థన చేశాడు. ఓ గరుత్మంతుడా, అసాధారణమైన రీతిలో అమృతాపహరణం చేసి అమ్మ యొక్క దాస్యాన్ని విడిపించడానికి బయలుదేరుతున్నావు. గజకచ్చపాల రెండింటినీ రెండు కాళ్లతో పట్టుకుని వెడుతున్నావు. ఇదొక అపురూప సన్నివేశం. నువ్వు నా చెట్టు కొమ్మ మీద వాలి ఆ రెండిటిని భుజించు, తర్వాత హాయిగా సంతోషంగా వెళ్ళిపోవు అన్నాడు. వెంటనే ఆ రోహిణము యొక్క ప్రార్థన విన్నటువంటి గరుత్మంతుడు గజకచ్చపాల రెండిటినీ పట్టుకుని 10 ఆమడల పొడుగున్నటువంటి ఒక కొమ్మ మీద వాలేడు. ఈ రెండిటినీ పెట్టాడు. పెట్టగానే పెళపెళ పెళపెళ ధనులు చేస్తూ దిక్కులు పిక్కటిల్లుతుండగా ఆ కొమ్మ విరిగి కింద పడిపోతోంది. కొమ్మ విరిగిపోతే వచ్చిన నష్టం లేదు, గరుత్మంతుడు ఎగిరిపోతాడు మళ్ళీ రెండిటినీ పట్టుకుని. ఆయన కిందకి చూసేటప్పటికీ తాను అంత తేజస్సు పొందడానికి నేపథ్యంలో కారణమైనటువంటి వాలకిల్యులున్నారే, బొటన వేలంత శరీరం కలిగిన వాళ్ళు కొన్ని 100 మంది ఆ కొమ్మని పట్టుకుని తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. వాళ్ళు తపస్సులో ఒక తీవ్ర ప్రక్రియ. వాళ్ళు తలకిందులుగా ఉండి సూర్యకిరణములను భుజిస్తూ తపస్సు చేస్తున్నారు. తీరా చూసేటప్పటికి బుడిపెలు ఎలా ఉంటాయో అలా బొటన వేలంత శరీరంతో అంతమంది ఆ కొమ్మని పట్టుకుని ఉన్నారు. తాను పైకి ఎగిరిపోతే కొమ్మ కింద పడిపోతుంది. కొమ్మ కింద పడిపోతే కొమ్మ యొక్క బరువుకి వాలకిల్యులు నలిగిపోతారు. మహాత్ములైనటువంటి తపస్సులకు అపకారం కలగకూడదని తాను ఈ రెండిటితో పైకి ఎగరబోతూ కింద పడిపోతున్న కొమ్మని ముక్కుతో పట్టుకున్నాడు. పట్టుకుని వాళ్ళ తపస్సుకి భంగం కాకుండా, వాళ్ళకి తీవ్రమైన వేగంతో గాలి తగలకుండా ముక్కుతో కొమ్మని పట్టుకుని 10 ఆమడల కొమ్మ, దానికి వాలకిల్యులు, 2 కాళ్ళకి గజకచ్చపాలు, అవి 2 గిలగిలా కొట్టుకుంటూ ఆకాశంలో ఎగురుతూ వెడుతున్నాడు. ఎక్కడ దింపాలి కొమ్మని, ఎలా దింపితే వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. తపస్సు చేస్తున్న తండ్రి కశ్యప ప్రజాపతి కనపడ్డాడు. ఆకాశంలోనే నిలబడి తండ్రిని ప్రార్థన చేశాడు. తండ్రి, కొమ్మని వాలకిల్యులు పట్టి ఉన్నారు. ఇప్పుడు నేను ఈ కొమ్మని వదిలిపెడితే వాళ్ళకి ప్రమాదం, ధర్మాతిక్రమణం జరుగుతుంది. మహాత్ములు, వాళ్ళకి నా వలన ఆపద కలగకూడదు. కాబట్టి మీరు అనుగ్రహించి చెప్పండి, ఇప్పుడు ఈ వాలకిల్యుల్ని నేనేం చెయ్యాలని అడిగాడు. వెంటనే కశ్యప ప్రజాపతి చూసి వాలకిల్యుల్ని ప్రార్థన చేశాడు. అయ్యా, నా కొడుకు అమృతాపహరణం చేసి తల్లికి దాస్య విముక్తి కల్పించబోతున్నాడు. మీరు చాలా చిన్న శరీరములు కలిగిన వాళ్ళు, ఇప్పుడు ఆ కొమ్మని ఎక్కడ విడిచిపెట్టినా మీకు ఆపద కలుగుతుంది. అందుకని భూమికి బాగా దగ్గరగా వస్తాడు. మీరే కొమ్మని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మరొక ఉత్తమమైన క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకోండి. కాబట్టి నా కొడుకుని అనుగ్రహించడానికి మీరు ఆ కొమ్మని విడిచిపెట్టేయండి, వాడు కిందకొస్తాడన్నారు. వాలకిల్యులు అంగీకరించారు. గరుత్మంతుని యొక్క ధార్మికమైన బుద్ధికి కొమ్మ విరిగిపోతే విరిగిపోయిందిలే, వాలకిల్యులు పోతే పోయారు లేని వదిలేయకుండా ముక్కున పట్టుకుని అంతసేపు తిరుగుతూ ఆ ఆహారం కూడా తినకుండా అమృతాపహరణాన్ని వాయిదా వేసుకుని మరీ ఈ కార్యాన్ని చక్కబెడుతున్న గరుత్మంతుని యొక్క ధర్మబుద్ధికి సంతోషించిన వారై వారు ఆ కొమ్మని విడిచిపెట్టి భూమి మీదకొచ్చి ఉత్తమమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి అంగీకరించి కొమ్మని విడిచిపెట్టి
హిమవత్ పర్వత ప్రాంతంలో తపోయోగ్యమైనటువంటి ప్రాంగణాన్ని ఎంచుకొని తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కొమ్మని వదిలిపెట్టాలి. అది 10 ఆమడల పొడుగు కలిగినటువంటి కొమ్మ. ఆయన పైనుంచి ఎక్కడ వదిలిపెట్టినా పొరపాటున అది హిమవత్ పర్వత ప్రాంతము అంటే దేవతలు సంచరించేటటువంటి ప్రాంతం, యోగులు సంచరించే ప్రాంతం. అది తెలిసి కానీ తెలియక కానీ ఎవరి మీద పడుతుందో, ఎవరికి ఇబ్బంది కలుగుతుందో, ఎలా ఆ కొమ్మని వదిలిపెట్టేస్తే తప్ప వీళ్ళిద్దరినీ తినడానికి కుదరదు. ముక్కున కరచుకుని ఆ కొమ్మని పట్టుకుని అలాగే హిమవత్ పర్వత ప్రాంతంలో తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉండగా కశ్యప ప్రజాపతి చూసి అన్నాడు, ఇలా ఎంతసేపని తిరుగుతావు ఆకాశంలో? ఈ హిమాలయాల్లోని ఒక లోయ ఉన్నది, దానికి నిష్పురుషము అని పేరు. అక్కడ జీవకోటి ఉండదు, ఏ జీవి అక్కడ సంచరించదు. నువ్వు ఆ నిష్పురుషమనేటటువంటి లోయ మీదకి వెళ్ళి ఈ కొమ్మని విడిచిపెట్టేస్తే ఆ లోయలో కొమ్మ పడిపోతుంది, ఏ ప్రాణికి ఆపద కలగదు. కాబట్టి నువ్వు దాని మీద విడిచిపెట్టేసి ఈ గజకచ్చపాలని ఆహారంగా స్వీకరించి అన్నాడు. ఆయన ఆ నిష్పురుష లోయందు కొమ్మని విడిచిపెట్టి ఈ గజకచ్చపాల రెండింటినీ కాళ్లతో అలాగే పట్టుకుని హిమాలయ పర్వతాల యొక్క చాలా విశాలమైన ఒక శిఖరం మీద వాలి ఈ గజకచ్చపాల రెండింటినీ కూడా ఆహారంగా స్వీకరించాడు. అప్పుడు కడుపు నిండింది. అప్పుడు బయలుదేరాడు. ఎవరు? పిల్లవాడిగా ఉన్న గరుత్మంతుడు. ఇదంతా చేసినవాడు ఒక వయస్సుకొచ్చి ప్రాయంలో ఉన్న గరుత్మంతుడు కాడు. ఇంకా పుట్టి అమ్మదాస్యాన్ని విడిపించడానికి పాములను మోసినటువంటి బాలగరుత్మంతుడు అనవలసి ఉంటుంది. ఆయన యొక్క బలపరాక్రమములు అటువంటివి, ఆయన తేజస్సు అటువంటిది, ఆయన యొక్క గమన శక్తి అలా ఉంటుంది, ఆయన ఎగిరితే అలా ఉంటుంది. అందుకే హనుమ అంటారు, ఒక్క వైనతేయులలో గరుత్మంతుడు ఎగురుతాడు, నేను ఎగురుతాను అంటారు. ఆయన ఎగురుతుంటేట, ఆయన వెడుతుంటే అలా ఉంటుందిట. అంతేకాదు, అసలు తంత్రమనందు ఒక మాట చెప్తారు, గరుత్మంతుడు రెక్కలు అల్లారుస్తూ వెడుతుంటే ఆ రెక్కలలోంచి వేదనాదములు వినపడతాయిట. అంత గొప్పగా వెడతాడు. గరుడ విద్య అని ఒక ప్రత్యేకమైన విద్య, ఆయనను ఉపాసన చేస్తారు. ఆయనను ఉపాసన చేయడంలో కూడా మళ్ళీ ఒక తేలిక మార్గంతో ఉపాసన చేస్తారు. లక్ష్మీనారాయణులు గరుడ వాహనాన్ని అధిరోహించినప్పుడు తోమాల సమర్పిస్తారు. స్వామి వాహనం మించి కిందకి దిగుతాడు. దాన్ని మళ్ళీ ఊరిరిగింపుగా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ మాల గరుత్మంతుడికి సమర్పిస్తారు. ఆయన వేసుకుంటాడు స్వామి వేసుకున్న తోమాల. ఆ తోమాలని వేసుకున్న తర్వాత ఒక ప్రత్యేకమైన పదార్థం తయారు చేస్తారు. బెల్లము, పిండి మొదలైన వాటితో కలిపి చేస్తారు. చేసి నివేదన చేస్తారు. ఆ నివేదన చేసిన పదార్థాన్ని ఏ కారణం చేతనైనా సంతానం కలగని వాళ్ళుంటే ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. దాని కారణంగా గరుత్మంతుని యొక్క అనుగ్రహంగా సంతానము కలగడానికి ప్రతిబంధకంగా ఉన్న దోషము తొలగిపోయి వారికి సత్సంతానము కలుగుతుంది అని చెప్తారు. ఇప్పటికీ కూడా తిరుమలలో అటువంటి ఆచారం ఉంది. మహానుభావుడు అపారమైనటువంటి శక్తి కలిగినవాడు. అంత వేగంతో ఆయన దేవలోకంలోకి వెళ్ళి ఆ అమృత భాండము ఎక్కడ దాచబడిందో అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆకులు కలిగినటువంటి చక్రం ఒకటి తిరుగుతూ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళడం ఎవరికీ సాధ్యం కాదు. ఏ ప్రాణి అయినా దానిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ ఉండేటటువంటి ఆ ఆకుల వంటి అమరిక శరీరాన్ని తునకలు తునకలుగా ఖండించేస్తుంది. అది దాటారనుకోండి, అమృతభాండం చుట్టూ అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది, అగ్ని కాల్చేస్తుంది. అది కూడా దాటారనుకోండి, 2 పాములు ఎప్పుడూ అమృతభాండాన్ని రక్షిస్తుంటాయి. అవి పరమవిషతుల్యమైనటువంటి కోరలతో ఉంటాయి. అవి కాట్లు వేసి చంపేస్తాయి. ఇది కాకుండా దేవభటులు ఎందరో విచ్చుకొత్తులతో కాపు కాస్తూ ఉంటారు. గరుత్మంతుడు తిన్నగా అమృతభాండమున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి అపారమైనటువంటి వేగంతో రెక్కలు అల్లార్చాడు. ఆ రెక్కలు అల్లార్చినప్పుడు పైకి లేచినటువంటి ధూళికణములు కళ్ళల్లో పడి దేవతలందరూ కూడా పక్కలకి ఈడ్చబడి పడిపోయారు. తిన్నగా వెళ్ళి చూశాడు, ఆకుల చక్రం తిరుగుతోంది. ఆకుల చక్రంలోకి వెళ్ళాలి కాబట్టి సూక్ష్మరూపాన్ని ధరించి లోపలికి వెళ్ళి చూశాడు, అగ్నిహోత్రం ఉంది. ఇప్పుడు ఈ అగ్నిని చల్లార్చాలి. వెంటనే మళ్ళీ స్వర్గలోకం నుంచి బయలుదేరి తన యథారూపంతో వచ్చి నదులలో, సముద్రములో ఉన్నటువంటి నీళ్లని తాగి పుక్కిట పట్టాడు. పట్టి మళ్ళీ వెళ్ళి ఆ ఆకుల చక్రం మించి అగ్నిహోత్రం మీద చిమ్మాడు.
అగ్నిహోత్రం నిధనం అయిపోయింది. అప్పుడు ఆకుల చక్రంలోంచి లోపలికి వెళ్ళి తన వాడి ముక్కు చేత 2 పాములను గాడవేశాడు. ఆయన యొక్క ముక్కు ఘాట్ల దెబ్బలు తిన్నటువంటి పాములు పడగలు ఉంచేశాయి. అమృత భాండాన్ని పైకెత్తి తీసుకుని వెళ్ళిపోతున్నాడు భూలోకం మీదకి. దేవేంద్రుడు గబగబా ఎదురొచ్చి నువ్వు దేవలోకంలో ఉన్నటువంటి అమృతాన్ని తీసుకెడుతున్నావు, అంత గొప్ప సాహసం ఎవ్వరూ చెయ్యరు, మర్యాదగా నువ్వు అమృతాన్ని ఇచ్చేస్తావా, నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు. అమృతం నీకివ్వడం కోసం నేను రాలేదు, నేను నా తల్లిని దాస్య విముక్తురాల్ని చెయ్యడం కోసమని వచ్చాను, అందుకని నేను అమృతం తీసుకెళ్ళిపోతానన్నాడు. అంటే దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు అది గరుత్మంతుని మీదకు వచ్చింది. ఆయన ఇంద్రుడి వంక తిరిగి అన్నాడు, ఇది దధీచి మహర్షి యొక్క మహాత్యాగం వలన ఆయన శరీరపు ఎముకలతో నిర్మింపబడింది, దీనికి ఒక పవిత్రత ఉంది, దీనికి ఒక గౌరవం ఉంది. వజ్రాయుధాన్ని నేను లెక్క పెట్టకపోతే మర్యాదగా ఉండదు, అందుకని అది నన్ను ఏం చెయ్యలేదు. కానీ దేవేంద్రుడి వజ్రాయుధం మొక్కబోయింది అంటే నీకు మర్యాద ఉండదు, అందుకే ఒక్క పని చేస్తాను, అది నన్నేం చెయ్యలేదు కానీ నా పిక్క మీద ఈక ముక్క ఒకటి తీసి దానికి వేస్తాను, చాలు పోతుందన్నాడు. దేవేంద్రుడి వజ్రాయుధం గరుత్మంతుడిని ఏం చెయ్యగలిగింది అంటే ఆయన పిక్క మీద ఉన్నటువంటి ఒక ఈక ముక్కని ఆయన తుంచి వేశాడు, లేకపోతే అది తెగకొయ్యలేదు. అది గరుత్మంతుని యొక్క బలం. ఆ బలాన్ని చూసి దేవేంద్రుడు తెల్లబోయాడు. ఈలోగా శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. ఒక స్థూల రూపాన్ని పొంది వచ్చి పరమ సంతోషంతో ఉన్నాడు, అమృతభాండాన్ని తీసుకెడుతున్నానని. ఎదురొచ్చి నిలబడ్డారు. వెంటనే గరుత్మంతుడు ఆగి నమస్కరించాడు. ఆయన అన్నారు, నీ విజయోత్సాహంబునకు, జవంబునకు, లావునకు, అలౌల్యమునకు, సద్భావనమునకు మిచ్చి వరం బియ్య వచ్చితి, వేడుమెద్ది ఇష్టము నీకు అన్నాడు ఆయన. నీకు వరం ఇవ్వాలని నాకు సంతోషం కలిగింది. ఎందుకు కలిగిందో తెలుసా? నీ ఎందు కొన్ని గుణములను నేను చూశాను. ఏమిటా గుణములు అంటే, మొట్టమొదటిది అన్నిటికన్నా నీ విజయోత్సాహమునకు. అసలు నీ విజయానికి పక్కన నిలబడి దోహదం చేసిన వాడన్నవాడు ఎవ్వడూ లేడు. నా వెనక ఇదిగో వీళ్ళున్నారు, వీళ్ళు కూడా సహాయం చెయ్యబట్టి నేను ఇది చేశాను అనడానికి నీ వెనక వీళ్ళున్నారన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడివి. అసలు అనితర సాధ్యం, ఊహించడానికి వీలు లేనటువంటి పని. అంత గొప్ప సంకల్పం చేశావు. అంత గొప్ప సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి ఇంత ధైర్యంగా బయలుదేరి వచ్చావు. వచ్చి ఆ దేవలోకంలో దేవతలతో యుద్ధం చేసి దేవేంద్రుడంతటి వాణ్ణి నిగ్రహించి అమృతాపహరణం చేస్తున్నావు. నీ విజయోత్సాహంబునకు, అలాగే లావునకు, నీ యొక్క బలం ఉందే అది పరమాద్భుతం. జవంబునకు, నీ వేగం ఉందే ఆ వేగం అనితర సాధ్యం, సృష్టిలో ఏ ప్రాణికి ఉండదు. ఇంత అపారమైనటువంటి వేగం, క్షణకాలంలో భూమిని చుట్టి వచ్చేస్తావు. ఇంత వేగం కలిగినటువంటి వాడివి. అన్నిటికన్నా చాలా గొప్పది ఏది అంటే నీ అలౌల్యమునకు. నీకు అమృతం దక్కింది. ఇప్పుడు అమృత భాండం నీ చేతిలో ఉంది. నువ్వు పావులకు పట్టుకెళ్ళి ఇవ్వాలి. పావులు ఏం చేస్తాయి? అమృతం తాగుతాయి. అమృతం తాగితే ఏమవుతాయి? జరామరణములను పోగొట్టుకుంటాయి. అప్పుడు అవి ఏం చేస్తాయి? సహజంగా నీ మీద కక్ష పెట్టుకుంటాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? అమృతం తాగట్లేదు. నిజానికి నువ్వేం చెయ్యాలి? అమృత భాండం నీకు దక్కగానే చటుక్కున భాండం పైకెత్తి 4 గుక్కలు తాగేయాలి, అథవా ఒక్క చుక్కైనా తాగేయాలి. అది తాగేస్తే నువ్వు కూడా అమృతం తాగిన వాడివి అయిపోతావు. కానీ నువ్వు అమృతం జోలికి వెళ్ళలేదు. నేను ఇది ఎందుకు పట్టుకెళ్ళడానికి వచ్చాను? మా అమ్మ దాస్యం నుంచి విముక్తి పొందడానికి, సర్పములకు ఇవ్వడానికి వచ్చాను. అంతేకాని ఇవాళ దొరికింది కదా అని నేను తాగడానికి తీసుకోలేదు. కాబట్టి నేను ముట్టను, నేను తాగను అని అమృత భాండాన్ని అంత పవిత్రంగా పట్టుకున్నావు తప్ప ఒక్క చుక్క అమృతాన్ని మొదట చేసిన సంకల్పం కన్నా వ్యతిరేకంగా ఇప్పుడు దొరికింది కదా అని నువ్వు తాగడానికి సిద్ధపడలేదు. ఇది నీ అలౌల్య బుద్ధి. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఇది లోకంలో ఎవరికీ ఉండదు. దక్కనంతకాలం ఒకెత్తు, దక్కిన తర్వాత నాకు అక్కర్లేదని కలిగినటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. నాకు డబ్బొద్దండం చాలా తేలిక. నోట్ల కట్టలు తెచ్చి అక్కడ పెట్టిన తరువాత కూడా తృణీకరించగలిగితే వాడు లౌల్యము లేనివాడు.
లేదా అది తీసుకుని కుడి చేత్తో పుచ్చుకొని ఎడం చేత్తో మళ్ళీ ఇవ్వగలిగితే వాడు లౌల్యము లేనివాడు. ఇది నీ గొప్పతనం. అమృతపు చుక్క తాగడానికి నువ్వు సిద్ధం కాలా. నీ అలౌల్యమునకు సమబుద్ధికి ఎంత గొప్ప భావన చేశావో. దేవేంద్రుడు వజ్రం ప్రయోగిస్తానన్నాడు. నువ్వే తలుచుకుంటే నువ్వెంత అని రెక్కతో కొడితే దేవేంద్రుడు మరణిస్తాడు, లేదా స్పృహ తప్పి పడిపోతాడు. కానీ గౌరవం ఇచ్చావు, తప్పు. ఇంద్రపదవి ఎందున్నవాడు, నేను అలా ప్రవర్తించకూడదు. పరమ మర్యాదనిచ్చి ఆయన విడిచిపెట్టినటువంటి ఆయుధానికి కూడా నువ్వు గౌరవం ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు అంటే నీది ఎంత మర్యాదతో కూడినటువంటి బుద్ధి, ఎంత గొప్ప ఆలోచన, ఎంత చక్కగా ఆలోచించగలిగిన వాడివి. నిజంగా నీకున్నటువంటి పౌరుష పరాక్రమాలకి పాములు చెప్పిన మాటకి నువ్వు వశపడవలసిన పని లేదు. కానీ అంత మర్యాదతో సోదరుల గురించి ఆలోచించావు. కాబట్టి నీ సమభావనకు మీ అమ్మ దాస్యం చేస్తోందని నువ్వు కూడా పెద్ద తల్లికి అంత గౌరవంతో దాస్యం చేశావు. వీటికి మెచ్చి నేను నీకు వరం ఇవ్వడం కోసమని వచ్చాను, నీకేం కావాలి కోరుకో అన్నాడు. నిజంగా ఇంకొకరైతే ఏ వరమైనా అడగవచ్చు. రాక్షసులు ఎంతో తపస్సు చేసి అడుగుతుంటారు, ముల్లోకముల మీద సార్వభౌమాధికారం కావాలంటారు, స్వర్గము నాకు వశపడాలి అంటారు, ఎన్నో కోర్కెలు కోరవచ్చు. కానీ మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు మాత్రం శ్రీ మహావిష్ణువుకి కైమోడ్చి నమస్కరించి అడిగిన వరం ఏమిటంటే, అమృతాశనంబు చెయ్యకయే దేవా నాకు జరామరణత్వంబు పొందకుండుటయు వరంబుగా కల్గుగాక. నేను అమృతం తాగకుండానే నాకు జరామరణము కలగకుండుగాక. అమృతం తాగితే జరామరణములు లేకుండా ఉంటారు. దేవా, నువ్వు నాకు అలౌల్యమన్నావు కనుక నీకన్నా పెద్ద అమృతం లోకంలో ఎక్కడుంటుంది? కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించు. ఈ అమృతాశనంబు చెయ్యకనే దేవా నాకు మరణత్వంబు పొందకుండుటయును కలుగుగాక. నాకు జరామరణములు పొందకుండా ఉండేటటువంటి లక్షణాన్ని ఇయ్యి. అఖిల లోకంబులకు అధిపతివైన నీ మ్రోల నిలబడి పరమ భక్తితో సేవించుటయును ఉనికిని కూరితి కరుణతో దయచేయుముద్ధత దైత్యభేధి. ఇది నా రెండో వరం. నువ్వు అఖిల లోకములకు అధిపతివి. ఈ లోకాలు ఎన్నున్నాయో అన్ని లోకాలకి శాసకుడవు, పరిపాలకుడవు నువ్వే. అటువంటి నీ ముందర నేను నిలబడాలి. నిలబడి పరమభక్తితో ఎప్పుడూ కైమోడ్చి నీ సేవ కోసం సిద్ధంగా ఉండాలి. ఇంత బలం ఉన్నా దాన్ని నా ప్రయోజనం కోసం వాడుకోవడానికి సిద్ధపడ్డం కాదు. నీ సేవకి నేను ఎప్పుడు అవసరం వస్తానో అందుకని ఎప్పుడు సిద్ధంగా నీ మ్రోల నీ ముందు నేను నిలబడి ఉండాలి. నీకు అగ్రణి అయి నీ ముందు భాగమున నిలబడిన వాడినై ఉండాలి. ఒకవేళ నువ్వు ఎక్కడికన్నా వెడుతున్నా నీ ముందు భాగంలో నేను ఉంటాను. అలా నిన్ను సేవించగలిగినటువంటి భాగ్యాన్ని నాకు కృపచేయి అంటే, అటువంటి వరాలు కోరినటువంటి గరుత్మంతుని యందు అపారమైనటువంటి ప్రీతి పొందినటువంటి భగవానుడు శ్రీహరి, నీవు నాకు మహాధ్వజంబుగా వాహనముగా ఉండుటయును అనుగ్రహించితి. నువ్వు నాకు మహాధ్వజంగా ఉంటావు. ఎప్పుడైనా సరే విష్ణు వస్తున్నారని గుర్తేమిటి అంటే ధ్వజం మీద గరుత్మంతుని యొక్క గుర్తుంటుంది. పతాకానికి అంత గొప్పతనం ఉంటుంది. నా పతాకం మీద నీ యొక్క ముద్ర ఉంటుంది. రెండు, నాకు వాహనంగా ఉంటావు. ఇక పైన వాహనం అవసరం భగవంతుడికి లేదు, కానీ నీకు నేను ఒక గొప్ప మర్యాదనిస్తున్నాను. ఎప్పుడూ నా మ్రోల నిలబడి ఉండాలని కదా కోరుకున్నావు. అందుకే నాకు దేవాలయం ఉన్నా నా ముందు గరుత్మంతుడు ఉంటాడు. ఆ గరుత్మంతుడు కూడా ఓయ్ గరుత్మంతా అని పిలిచిన తర్వాత స్వామి ఏమి శాసనం అని అడగడం కాదు. ఏమో స్వామి ఎప్పుడు వచ్చి చటుక్కున భుజం మీద కూర్చుంటాడో, ఎక్కడికి యుద్ధానికి వెళ్ళవలసి ఉంటుందో అందుకనిట రెక్కలు ఇలా విప్పి నిలబడి ఉంటాడు. ఎక్కగానే ఆజ్ఞ అని బయలుదేరి వెళ్ళిపోవలసిందే. విష్ణువు యొక్క మనోగతాన్ని తెలుసుకుని ఎగిరిపోతాడు. అందుకని రెక్కలు ఇలా విప్పి ఉంటాడు. అందుకే ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో చూడండి, ఎదురుగుండా ఉంటారు గరుత్మంతుడు. ఆయన రెక్కలు సగం ఇలా విప్పి నిలబడి ఉంటారు. అది ఆ మహానుభావుని యొక్క లక్షణం. ఎప్పుడూ అంత సంతోషంగా ఉంటాడు. సంతోషంగా ఉండి భగవంతుణ్ణి వహించడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకని పరమ సంతోషంతో ఆయన ఇచ్చినటువంటి వరాన్ని మహాప్రసాదం అంటూ మ్రొక్కి